ఒకసారి మా కరెస్పాండెంట్ అశోక్తో కూడా మాట్లాడదాం. అశోక్, ఏం జరుగుతుంది? పూర్తిగా పిన్నెల్లి గ్రామంలోకి మహేష్ రెడ్డితో పాటు మహేష్ రెడ్డి ఎవరైతే సాల్మన్ చనిపోయారో తెలుగుదేశం గోండాల హత్య చేశారో ఆ డెడ్ బాడీని తీసుకుని పిన్నెల్లి వస్తూ ఉన్నారు. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పిన్నెల్లి గ్రామ మొదట్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి కుటుంబ సభ్యులను కూడా వెళ్ళనివ్వట్లేని పరిస్థితి. చుట్టుపక్కల నుంచి బంధువులు వచ్చారు. బంధువులు వస్తే వాళ్ళని కూడా పిన్నెల్లి గ్రామంలోకి వెళ్ళనివ్వకుండా పూర్తిగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఖచ్చితంగా ఏమా అంట పోయినాడు, ఎటు పోయాడు, మట్టి కూడా వేసుకొనిరా మేము వారం నుంచి హాస్పిటల్లోనే ఉన్నాము. మేమేం తిండి నీళ్ళు లేకుండా ఉన్నాం, కనీసం మట్టి కూడా వేసుకోవడానికి లేదా? ఇదేం దరిద్రం సార్. అసలు పోలీసులు ఏమంటున్నారు? వెళ్ళనివ్వరంట. ఏమన్నోళ్ళు అయితే మమ్మల్ని వెళ్ళనివ్వాలి కదా. 4 కార్లు పోయి ఏం చేస్తారు? శవాన్ని తీసుకెళ్లి 4 కార్లు ఏం చేస్తారు? ఏం జరిగింది ఏంది? మా మాయ చూడటానికి వచ్చాడు. ఆ ఊరు నుంచి ఎలక్షన్ అయిపోయాక వెళ్ళిపోయి చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చిన వాడిని మెదలకుండా కూర్చొని కొట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఇదేనా చేసేది? అసలు పేదలకు ఇదేనా న్యాయం? అసలు ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు? శవాన్ని ఏం చేస్తారు? సరే మీరు తీసుకొని ఏదో చేయండి, మీకు నచ్చింది చేయండి. ఏం చేయాలని మీరు శవాన్ని ఏం చేయాలని ఆపుతున్నారు? పేటీల గురించి మా పనాలు తీసి మేము శవాన్ని దానం చేసిన దిక్కులు ఎక్కడ పోతుంది? పోలీసులు వెళ్ళట్లేదా? మేము వెళ్ళాలా మా ఊరు మేము వెళ్ళాలి సార్. మా శవాన్ని మేము దానం చేసుకోవాలా? మాకు అదే కావాలి. మాకు తగాదులు బాగా మాకు అవసరం లేదు. మాకు ఇదేనా ప్రభుత్వం చేసే న్యాయం? మా ఆయన అసలు ఊర్లోకే రానియట్లేదండి. మా ఇల్లులు బాగా కొట్టారు, మమ్మల్ని ఊర్లోకి రానియట్లేదు. ఈ పెద్దలు దేనికి అసలుకి పార్టీ ఓటేసి గెలిపించాము మేము. దేనికి మమ్మల్ని ఏనికి ఉపయోగం లేకుండా చేస్తున్నారు. అసలు 18 ఏళ్ల నుంచి అండి. ఊళ్ళోకి వస్తే కొడుతున్నారు. మా ఆయన్ను కూడా అసలు ఊర్లోకి రానియట్లేదు. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే కొడతారని మాకు భయం. ఎవరిని చూడనియట్లేదండి. ఏ బళ్ళు బానియట్లేదు, అసలు మనిషిని కూడా చూడనియట్లేదు. ఏ బండి రానివ్వట్లేదు, కారుని బానియట్లేదు. మరి ఎమ్మెల్యే గారు కష్టపడి మరి 10 బళ్ళన్నా పంపిస్తుందంటే ఆ 10 బళ్ళు కూడా బానియట్లేదు. బైకులను ఎలవ్ చేయట్లేదు, మనుషులను వాళ్ళ బంధువులు కూడా ఎలవ్ చేయట్లేదు. చాలా తీవ్రంగా చేస్తున్నారు ఊళ్ళో. అసలు వెళ్ళనివ్వట్లేదు. మామూలు బంధువులు కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఏమ్మా సాల్మన్ మా బాబాయ్ అండి. మీ బాబాయ్ అవుతారా? వెళ్ళనివ్వమంటున్నారండి. వెళ్ళనివ్వమంటున్నారు. మేము వెళ్లాల్సిందండి. మాకు ఇంత చేశారు, కనీసం మేము లోపలికి ఎక్కడికైనా తీసుకెళ్లి మేము దానం చేసుకోవాలి కదండి. ఒకదొక్కటి చేయండి. కనీసం దాన సంస్కారాలు కూడా మేము ఒప్పుకోట్ల. పానీవని అంటున్నారు. పానీని ఇక్కడ ఉంచుతున్నారు. ఇక్కడే కూర్చొని చాలా మంది మీ బంధువులందరూ ఆపేశారండి. ఉదయం నుంచి ఇబ్బంది పడతానే ఉన్నారు. వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఆధార్ కార్డులు పిన్నెల్లో ఉంటాయా? ఎక్కడ మమ్మల్ని ఆడపిల్లమండి. మాది ఆ ఊరు నుంచి మాకు వేరే ఊరు మాసారం ఇచ్చారు. మాసారంలో ఉంటాయా? అక్కడ ఉంటాయా? మరి అది చెప్తున్నారు సార్. వెళ్ళనివ్వరంట. మా దాచేపల్లి మీ శమ కోసం మట్టి అట్టుకుని వెళ్తుంటే మీ ఆధార్ కార్డు అయ్యి, నీ ఫోన్ నెంబర్లు ఇయ్యి. అసలు ఫోన్ నెంబర్ మా కాడ ఉంది, ఆధార్ కార్డు ఉండదా? ఉండమ్మా, ఆధార్ కార్డు మా కాడ ఉండదా? మేము మట్టికి వెళ్తున్నాం. ఈ దౌర్జన్యం ఏంది అంటే చచ్చిపోయిన మనిషికి మట్టి వేయడానికి మాకు రూల్ లేదా? ఏంది దౌర్జన్యం ఏంది? పోలీసులు దౌర్జన్యం ఏంది? మేము మట్టి పోతాం, ఏమి గొడవ చేయము, మట్టేసి వెళ్ళిపోతాం. మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం. చచ్చిపోయి రాడు కదా, మళ్ళీ రాడు కదా. ఏందండి ఏకాంతం? మీదే ఊరు? మాది మార్చవారు. మా మేనమామ అండి. మేనమామ అవుతాడండి. మేము మరి దాన సంస్కారం కొత్త మమ్మల్ని రానియట్లేదండి. అదండి ఇంకా ఆపేశారు కండి. ఆపేశారుగా. ఆపి రావద్దు అంటున్నారండి. మరి చుట్టాలు ఎవరు రారండి? ఎక్కడన్నా ఉందా చుట్టాలు పోకుండా? చుట్టాలు లేకుండా చేయాలని చూస్తే మరి ఎట్టండి? ఆపేశారు కండి. ఏమంటున్నారు? వద్దంటున్నారు. ఊళ్ళోకి పోలీస్ కర్ఫ్యూ పెట్టారు. అటుపోతే అట్రానిట్లు, ఇటుపోతే ఇట్రానిట్లు చుట్టూ తిప్పుతున్నారండి. మరి గుంటూరు అండి. మమ్మల్ని రానట్లు మేము చుట్టాలమే. మరి మేము ఎడిపోవాలి సార్. ఇదిగో బ్యాగులు తీసుకొని వస్తున్నాం. మరి మేము మమ్మల్ని మా బాబాయ్. మేము గుంటూరు నుంచి వస్తున్నాం. మమ్మల్ని అయితే రానట్లేదు. చివరి చూపు కూడా చూడలేదు వాళ్ళు. పోనీమంటున్నారు. పోనీమంటే మరి మేము వెనక్కి ఎలా వెళ్ళాలి?
చాలా దారుణమైన పరిస్థితి. పూర్తిగా బంధువులు అయితే ఒకటే చెప్తున్నారు, మేము చివరి చూపు చూడడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాము, కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని వెళ్ళనివ్వటం లేదని కూడా చెప్తున్నారు. కాదన్నా పేర్లు ఎందుకు? మేము ఖచ్చితంగా వెళ్ళాలి. ఆయన లేడాడా ప్రభుత్వం కలిసి కానీ ఆయన లేడాడా ఆయన మొన్న ఆయన సాగుకాయ పోయిండు చంపినరు. ఎవరు సాల్మాన్ గారు లేరా? సాల్మాన్ గారు లేడాడా మరి చూడటానికి పోయిండు భార్య బిడ్డల్ని సావదెంగినరు. మరి శవాన్ని కూడా మేము చూడొద్దా? రానిస్తున్నారా? చంపింది కాక మళ్ళీ ఆయనే కొట్టాడని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. శవం మీద కేసులు పెడతారండి? కోమలో ఉన్నోడు కొడతాడా? కోమలో ఉన్నోడు మీద కేసులు పెట్టారు. పిన్నెల్లో కొట్టారు. కొట్టినోడిని మేము హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాం. కోమలో ఉన్నోడి మీద కేసులు పెట్టారు. ఏ న్యాయమండి? అమ్మ మీరు కూడా హాస్పిటల్లో ఉన్నారు కదా 3 రోజులు, ఎట్లా ఉన్నప్పుడు పరిస్థితి అయింది? కోమాలని అసలు కన్ను అయితే తెరలేదండి. మరి ఆయన కొట్టాడని కేసు పెట్టారు. అదంతా పుకార్లు అండి, పుకారే పుట్టించారు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. పెట్టుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం కదండి, వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకుంటారు. అది పూర్తిగా చాలా దారుణమైన పరిస్థితి. బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా మేము అంతా బంధువులం, ఆ చివరి చూపు చూడడానికి వచ్చాము. పూర్తిగా చివరి చూపు కూడా చూడనివ్వని పరిస్థితి. పోలీసులు పూర్తిగా గ్రామంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సాల్మన్ బంధువులు వస్తూ ఉన్నారు. సాల్మన్ బంధువులను కూడా ఆపేసిన పరిస్థితి. పూర్తిగా ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డు మీకు ఎక్కడుంది? బయట ఉంది, కాబట్టి మీరు ఇక్కడ ఈ ఊరికి సంబంధం లేదు, మీరు చూడటానికి వీలు లేదని కూడా చెప్తున్నట్లు పోలీసులు చెప్తున్నారని. ఎవరైతే సాల్మన్ చనిపోయారో తెలుగుదేశం గోండాల చేతిలో అత్యంత దారుణంగా హత్య గావించబడ్డాడు, ఆ సాల్మన్ బంధువులు చెప్తూ ఉన్నారు. పూర్తిగా మనతో అని చెప్తున్నారు. పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో అది ఏమంటారు? ఏంటి చనిపోయిన మా కర్త అయితే అతని దహన సంస్కారాలకు కూడా ఆంక్షలు విధించేటువంటి కూటమి ప్రభుత్వం. ఇంతకంటే దారుణం ఎక్కడ చూడం. చనిపోయినటువంటి వాళ్ళకి మట్టి వేయాలి, చివరి చూపు చూసుకోవాలనేటువంటి దాన్ని కూడా గ్రామస్తులుగా చుట్టాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అలౌ చేయకుండా ఇంత దౌర్జన్యం చేశారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా జరుగుతుంది అనేటువంటిది కనబడతా ఉంది. ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారు మమ్మల్ని కొట్టి మమ్మల్ని చంపి మాపైనే కేసు పెట్టి మమ్మల్నే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే చనిపోయినటువంటి వ్యక్తి పైన 324 కడతారా? అతనికి దెబ్బలు తేలితే కొట్టినటువంటి వాళ్ళని 324 కడతారా? చచ్చిపోయినటువంటి వాడి మీద 307 కడతారా? హత్యా ప్రయత్నం కడతారా? ఇది ఎక్కడి న్యాయం అనేటువంటిది అడుగుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులైనా కానీ కూడా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ చర్య చంద్రబాబు నాయుడు గారి యొక్క హత్య కింద ఇది వస్తుంది. ఇది ప్రభుత్వ హత్య కిందే. కారణం సిఐలు గాని ఇక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ గాని కలిసి కట్టుగా ఈ హత్యాకాండాన్ని నిర్వహించారు. లేకపోతే ఇది జరగదు. ఇది జరిగింది, హత్య ప్రయత్నం జరగటమే కాదు, హత్య జరిగిందంటే కారణం దీనికి ప్రభుత్వ పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యత వహించాలని కూడా తెలియజేస్తాం. మీరు కూర్చుని ధర్నా చేస్తే గానీ సాల్మన్ ని చూడడానికి వచ్చిన వాళ్ళ బంధువులు కూడా ఈ గ్రామంలోకి ఎలా చేయని పరిస్థితి ఎట్లా చూస్తారు? చంపిన వాళ్ళకేమో రక్షణ ఎత్తుంది ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు. చనిపోయిన కుటుంబాలేమో గ్రామంలో రాకూడదంట. అందుకే పోలీసుల్ని ప్రశ్నించాం, అడిగాం, ధర్నా చేశాం. చివరికి దాదాపు ఒక 30-40 కార్లు ఎలా చేస్తున్నారు. సరే, మాకు కావాల్సింది చనిపోయిన సాల్మన్కి ఘనంగా నివాళులు అర్పించాలి. బాడీకి 2 రోజులైంది, ఇంచుమించు నిన్న పొద్దున చనిపోయాడు. నేను ఇప్పుడు రాజకీయం దయదలుచుకోలే. నా సోదరుడికి నివాళులు అర్పించాలి, తర్వాతే రాజకీయం మాట్లాడతాను. ముందు నా సోదరుడు సాల్మన్కి మేమందరం పోయి ఇంకా మళ్ళీ చూసుకునేది ఉండదు కదా. కనీసం అతనికి అందరం కలిసి తలా గుప్పడి మట్టేసి, సోదరా ఏం చేస్తాం, టైం బాగాలేదు, తప్పకుండా నీ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదుకుంటుంది, నువ్వు లేని లోటు తప్పకుండా ఆ కుటుంబానికి మేము అందరం తీరుస్తామని నివాళులు అర్పించాలి. తర్వాతే మీకు రాజకీయం. జగన్ గారు కూడా మాట్లాడినట్టున్నారు. అవును, జగన్ గారు మాట్లాడారు. ఒకటే హామీ ఇచ్చారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను. ఇమీడియట్ గా కాస్త ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఒక వారం 10 రోజులు అది కూడా చేస్తాం. అంతేకాదు రేపు అవసరమైతే ప్రభుత్వం వచ్చినాక సిబిసిఐడి ఎంక్వైరీ కూడా ఉంటుంది. దీని మీద ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హస్తం ఎంత ఉంది, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒక దళితుడిని తెలుగుదేశం గూండాలు అత్యంత దారుణంగా హత్య చేస్తే కనీసం చివరి చూపు కూడా చూడటానికి వెళ్ళలేకుండా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? చూడం కదా, అంబేద్కర్ గారు రాజ్యాంగం నడిస్తే ఇట్లాంటి రావు.
రెడ్ బుక్ రాజ్యాంగం కదా, చంద్రబాబు నాయుడు గారు పాటిస్తుంది, ఆయన కొడుకు లోకేష్ బాబు గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం. అందుకని ఈ కర్మ. దళితుల్ని మర్డర్ చేసి వాళ్ళని పూడుస్తున్నప్పుడు కూడా నివాళులు అర్పించకూడదంట. ఇదెక్కడ చట్టం, ఇదెక్కడ న్యాయం అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, ఎలా చూస్తారు దీన్ని? ఎలా చూస్తారు? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉంది. అమలవుతున్న తీరు చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇవాళ 19 నెలల నుంచి కూడా మేము అందరం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. ఎన్నో హత్యలు, మానభంగాలు, అక్రమ కేసులు. మా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు అంటే 4 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని, మంత్రులు చేసిన వాళ్ళని, వీళ్ళందరూ కూడా అక్రమ కేసులు భరించి జైలులో పెట్టడమే కాకుండా ఇవాళ చివరికి ఒక పేద దళితుడిని ఇవాళ పిన్నెల గ్రామంలో చంపితే అక్కడికి వచ్చి చూసి చివరి చూపడానికి వచ్చిన చుట్టాలను ఆపేసి, పార్టీ కార్యకర్తలను ఆపేసి, నాయకులను ఆపేసి కనీసం మట్టేసి హక్కుకోలేదని చెప్పి ఇప్పటిదాకా మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు మేము అందరం కూర్చొని ధర్నాలు చేస్తే తప్పితే ఇవాళ 10 కార్లు కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దానికి వాళ్ళు చెప్తున్న కారణం శాంతి భద్రతల కారణం. శాంతి భద్రతలు అసలు రాష్ట్రంలో ఎక్కడున్నాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. శాంతి భద్రతలు లేకనే కదా ఇవాళ ఒక పేద దళితుడిని అకారణంగా, అతను చాలా సౌమ్యుడు, ఎవరితో గొడవ పోయేవాడు కాదు, ఇంతకుముందు ఎటువంటి కేసుల్లో కానీ ఫ్యాక్షన్లో కానీ ఇతరత్ర ఆయన వ్యాపారాలు ఎక్కడా అతనికి చిన్న వివాదం కూడా లేనటువంటి వ్యక్తిని అకారణంగా కొట్టి చంపి, ఆయన భార్యకి ఒంట్లో బాగాలేకపోతే చూడటానికి వచ్చినటువంటి వ్యక్తిని అకారణంగా కొట్టి చంపిందే కాక కనీసం మేము మట్టేయడానికి పోతా ఉంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకంటే రాక్షస ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉందా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తాం. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా ఇప్పుడు పిన్నెల్లి గ్రామంకి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా చివరిగా సాల్మన్ కి నివాళులు అర్పిస్తామని కూడా చెప్తూ ఉన్నారు.